అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. మనం గత 20 రోజులుగా ఆస్వాదిస్తున్న పిలక గణపతి శాస్త్రి గారి ప్రఖ్యాత రచన విశాల నేత్రాలు ఈ రోజుతో సంపూర్ణం కానున్నది. ఈ 10వ మరియు చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించే ముందు గత భాగంలో అనగా 9వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందామా? మఠాధిపతి అయిష్టతను గమనించిన హేమసుందరి రంగనాయకులు మరి మఠంలోకి అడుగుపెట్టరు. ఒకరోజు మఠంలో స్వామి కనిపించక అంతేవాసులందరూ ఆందోళనపడి పలు చోట్ల వెతుకుతారు. చివరికి దాశరథి యజ్ఞమూర్తి ఆ రామానుజ యతిని రంగనాయకుని గృహంలో చూస్తారు. ఆ యతీశ్వరుడు మొదట హేమసుందరికి, పిమ్మట రంగనాయకునికి అష్టాక్షరీ మంత్రం ఉపదేశిస్తారు. అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తారు. స్వామి ఈ చర్యకు ఆ అంతేవాసులిద్దరూ నిర్ఘాంతపోతారు. తరువాత రామానుజయతి మఠానికి మరలిపోక శ్రీరంగేశుని ఆలయానికి దారితీస్తాడు. అక్కడ యజ్ఞమూర్తి తన సందేహాలను స్వామికి వెల్లడిస్తాడు. అప్పుడు ఆ యతి రంగనాయకునికి స్వయంగా శ్రీరంగేశుని విశాల నేత్రాల సందర్శన భాగ్యం లభించిందని వెల్లడిస్తాడు. రంగనాయకుని యోగ్యతలను కూడా నొక్కి వక్కాణిస్తాడు. కానీ యజ్ఞమూర్తి సంపూర్ణంగా సమాధాన పడలేకపోతాడు. రామానుజయతి కూడా భిక్షాటనంతోనే కాలక్షేపం చేయవలనన్న తన సంకల్పాన్ని త్యజించి అంతేవాసులతో మఠం వైపు సాగిపోతాడు. ఇప్పుడు చిట్ట చివరి భాగపు కథలోకి ప్రవేశిద్దామా? దేవాలయ ఆవరణంలో కళ్యాణ మండపంలో పరమాశ్చర్యంతో సుదీర్ఘ ప్రసంగం కొనసాగించిన పిమ్మట యజ్ఞమూర్తికొక వినూత్న ప్రపంచంలో ప్రవేశించినట్టయింది. తానింతకు మునుపు హేమసుందరీ రంగనాయకుల కన్నా అధమాధములీ లోకంలో ఇంకెక్కడా గోచరించరని నిశ్చయించుకున్నాడు. అందువల్లనే వారిద్దరి ఎడల ఎడతెగని హేయదృష్టి అలవర్చుకున్నాడు. కానీ పరమభక్త శిఖామణులు, సత్పురుషులు అయిన శ్రీ వైష్ణవులెవ్వరికీ లభించని శ్రీరంగేశుని సువిశాల సహజ దివ్య నేత్రాల సాక్షాత్కార సంపత్తి రంగనాయకునికి అవలీలగా చేకూరిందని ఆచార్యులే అన్నారు. అంతేకాదు, మల్ల విద్యలో ఏకాగ్రత కూడా అతనికి ఆ విషయంలో ఎంతో తోడ్పడిందని ప్రశంసించారు. స్వయంగా వారిద్దరికీ అష్టాక్షరీ మంత్రోపదేశం ప్రసాదించారు. వారి అనురక్తి, అన్యోన్యత అనన్య సాధారణాలని ప్రశంసించారు. ధర్మాధర్మాల ప్రసక్తి తెచ్చినప్పుడు శ్రీరంగశాయి సంకల్ప బలమే తమ నడవడి కాలంబనమని విస్పష్టంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం విన్న పిమ్మట శ్రీ వైష్ణవ ధర్మ రహస్యం అణువంతైనా తనకు అవగాహన కాలేదని యజ్ఞమూర్తి కనిపించింది. ఆ విషయంలో తన అనన్య సామాన్య పాండితి ఎందుకు కొరగాక కేవలం వ్యర్థమైపోయిందని గుర్తించి ఉసూరుమని నిశ్వసించాడు. యజ్ఞమూర్తి అద్వైత పరమార్థమనదగిన మాండూక్యోపనిషత్తు కూలంకషంగా మధించి ఆమూలాగ్రంగా అవగాహన చేసుకున్నాడు. శూలాగ్రం వంటి సునిశిత మేధా సంపత్తి గల మహామనీషికే పరమాత్మ స్వరూపం సమగ్రంగా అవగాహన కాగలదని ఆ ఉపనిషత్తు అడుగడుగున నొక్కి వక్కాణించింది. రామానుజాచార్యుని సాన్నిధ్యం చేరుకోక పూర్వం అతడదే ప్రస్థానం అనుసరించాడు.
అటు పిమ్మట భక్తి ప్రపత్తుల ఎడల పరమ గౌరవం కుదిరినా అతనికి ఆ పూర్వధోరణి పూర్తిగా నశించలేదు. అందుచేత రంగనాయకుని వంటి పామరునికంతటి అదృష్టం కలిగిందని వినగానే అకస్మాత్తుగా అతనికేదో పెద్ద అఘాతం తగిలినట్టయింది. ఆ పైన 7-8 రోజులు గడిచిన తర్వాత అతనికి ఒక విషమ సమస్య ఎదురుపడింది. ఎన్నెన్ని విధాల తల బద్దలు కొట్టుకున్న యజ్ఞమూర్తికది రవంతైనా అవగాహన కాలేదు. అందుచేత విద్యా వయోవృద్ధుడు గోవిందయతితో సంప్రదించవలనని నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఆ వృద్ధమూర్తి అకస్మాత్తుగా మౌననిష్ఠ విడిచివేసినట్టు విన్నాడు. నెమ్మదిగా పూలతోట వైపు సాగిపోయాడు. అప్పటికి 3 జాముల పొద్దు తిరిగింది. గోవిందయ్యతి ఆనాడు తోటలో సురపొన్న నీడలో పసిరి పచ్చిక మీద కూర్చుని ఏకాగ్ర దృష్టితో దేవరాజస్వామికి ఒక పొన్నపూల మాలిక అల్లుతున్నాడు. అతని చుట్టూ ఒత్తుగా రాలిన సురపొన్న పూలతో ఆ పరిసరంలో నలుమూలలా వేర్వేరు రీతుల రంగవల్లికలేర్పడ్డాయి. అల్లంత దూరంలో నుండి మెల్లని తంబురాశృతి వంటి సన్నని గండు తుమ్మెదల సవ్వడి వినిపించింది. యజ్ఞమూర్తి మిక్కిలి అడకువతో గోవిందయ్యతి సరసన కూర్చున్నాడు. ఆ వృద్ధయ్యతి కొంచెం తలపైకెత్తి తన మాలిక అల్లిక కొంత నిలిపి బొమ్మముడి విరిచి ప్రశ్నించాడు. ఇదేమిటి నాయనా, ఎంతో పనివేళ వచ్చావే, విశేషాలేవైనా ఉన్నాయా? యజ్ఞమూర్తి ఉసూరుమని నిశ్వసించాడు. లేకేమి, హేమసుందరి రంగనాయకుల మంత్రోపదేశం వ్యవహారం యావత్తూ విన్నారు గదా. ఆచార్యుల అనుగ్రహ దృష్టి అంతటితో ఆగలేదు. గోవిందయ్యతి అలవోకగా చిరునవ్వు చిందించి ప్రశ్నార్థకంగా బొమ్మముడి విరిచి యజ్ఞమూర్తి ఆందోళన వైఖరి పరిశీలించాడు. అంతలోనే అతడందుకున్నాడు. యజ్ఞమూర్తి అందుకున్నాడు. విశిష్టాద్వైత ప్రస్థాన వ్యాప్తి కోసం భరతవర్షంలో అంతటా 75 పీఠాధిపతులను ఏర్పరచవలనని ఆచార్యులు ఇటీవల సంకల్పించుకున్నారు. వారిలో రంగనాయకుడొకడు. నాకీ విషయం ఈవేళ ఉదయమే తెలిసింది. ఆ వృత్తాంతం వినగానే గోవిందయ్యతి ముఖంలో విపరీతమైన ఆశ్చర్యావేశం పొడగట్టగలదని అతడెంతో ఆత్రంతో నిరీక్షించాడు. కానీ అటువంటిదేమీ గోచరించలేదు. యజ్ఞమూర్తి రవంత ఆశ్చర్యపడి తిరిగి తన ప్రసంగం కొనసాగించాడు. అంతేకాదు, నన్నే వెళ్ళి ఈ విషయంలో రంగనాయకుని అనుమతి సంపాదించవలసిందని ఆదేశించారు. దీనికి నేనేమీ ఆశ్చర్యపడలేదు. అయితే పరమబ్రాహ్మణ్యులైన మహావిద్వాంసులు మాత్రమే అధిష్ఠించవలసిన శ్రీ వైష్ణవ పీఠం రంగనాయకుని వంటి అజ్ఞానికి అందిస్తున్నారేమా అని ఎంతైనా మదనపడ్డాను. ఇది విన్నప్పటినుంచి నాకు మతిపోయినట్టయింది. కొంచెం సాహసించి ఆచార్యులతోనే ఈ విషయం చూచాయగా ప్రస్తావించాను. వారది ఆలకించనట్టు మాట్లాడకూరుకున్నారు. దీనిలో గల పరమార్థమేమో నాకేమాత్రమూ బోధపడలేదు. అయినా గోవిందయ్యతి ముఖంలో యజ్ఞమూర్తి నిరీక్షించిన మహాశ్చర్య రేఖ పొడగట్టలేదు. మౌనముద్ర మాత్రమే రవంతసేపు స్థిరపడింది. అంతలోనే అధరంపై చిరునవ్వు చెంగిలించింది. నాయనా యజ్ఞమూర్తి, దీనిలో నాకంతటి విడ్డూరమేమీ కనబడలేదు. ఆచార్యుల మనుగడలో చాలా కాలానికి పూర్వమే ఒక మహాద్భుతం జరిగింది. నీవది విని ఉండలేదేమో. లేకపోతే నీకింతటి మథన కలుగదు. నేనెన్నడూ వినలేదే. ఏమా సంఘటన? యజ్ఞమూర్తి కొంత ఆశ్చర్యపడి ప్రశ్నించాడు. గోవిందయ్యతి తిరిగి తన ప్రసంగం ప్రారంభించాడు. ఆచార్యులకిప్పుడు 64వ ఏడు నడుస్తున్నదనుకుంటాను. అంటే ఇది ఇంచుమించుగా 30 ఏళ్ల క్రితం జరిగిందన్నమాట. రామానుజుల గురువరేణ్యులు గోష్ఠీపూర్ణులు ఒకప్పుడు గోష్ఠీపురంలో మొట్టమొదటగా అష్టాక్షరీ మంత్రం
యథావిధిగా అంతేవాసికి ఉపదేశించారు. ఆ పైన, నాయన, అది మహాద్భుతమైన మంత్రరాజ్యం, సుమా. ఇది ఆలకించినంతలోనే ఎంతెంతటి మహాపాతిత్యాలైనా క్షణంలో పటాపంచలైపోగలవు. అనతి కాలంలోనే శ్రీ మహావిష్ణు సాయుధ్యం కరతలామలకం కాగలదు. అయితే అనర్హులకెవ్వరికీ ఇది ఉపదేశించరాదు. ఈ కట్టడి అతిక్రమిస్తే తప్పక ఘోర నరకం సంప్రాప్తించగలదు సుమా అని హెచ్చరించారు. ఆ పైన ఏమి జరిగిందో తెలుసునా? యజ్ఞమూర్తి ఆ ప్రశ్నకే విధంగానూ ప్రతి సమాధానం చెప్పలేదు. ఇనుమడించిన జిజ్ఞాసతో తదనంతర వృత్తాంతం కోసం నిరీక్షించాడు. అంతలోనే గోవిందయ్యతి తన అపూర్వ గాథ తిరిగి ప్రారంభించాడు. రామానుజుల సాయంకాలమే గోష్ఠీ నగరంలో గోపాల దేవాలయం సమున్నత గోపురం పై అంతస్తు మీద నిలిచి, ఇదిగో పెన్నిధి, రండి రండి అని బాటసారులనందరినీ గొంతెత్తి పిలిచి ఆ మంత్రం స్వీకరించవలసిందని దోసిలి కట్టి వేడుకున్నారు. తమ యావచ్చక్తి వినియోగించి ఆ మంత్రం గంభీర మధుర స్వరంతో మాటిమాటికి ఎలుగెత్తి ఉచ్చరించారు. ఆనాడు కొన్ని వేల మంది గోష్ఠీనగర పౌరుల మంత్రాక్షరాలన్నీ విస్పష్టంగా ఆకర్ణించారు. యజ్ఞమూర్తి నిలువునా నిర్ఘాంతపడ్డాడు. మరి గోష్ఠీ పూర్ణులు వారిని అడ్డుకోలేదా? అడ్డుకోకేమీ, అడ్డుకున్నారు. ఎంత పని చేశావీ వేళ! అయ్యో నాయనా, నీకిక ఘోర నరక దుర్గతి తప్పదు అని హెచ్చరించారు. దానిమీద ఆచార్యులేమన్నారు? ఎంతో ఆత్రంగా ప్రశ్నించాడు యజ్ఞమూర్తి. అదే చెప్తున్నాను విను. ఆయన ఎక్కడా చెక్కు చెదరలేదు. ఎంతో అడకువతో దోసిలి కట్టి నిలిచి, పోనీయండి, నాకొక్కడికే కదా ఆ నరక ఘోర దుర్గతి. ఆ మంత్రం విన్న వారందరూ పాప విముక్తులై స్వామి సాయుధ్యం చేరుకుంటారు కదా, నాకదే 10,000 అని ఆ గోష్ఠీ పూర్ణుల పాదాలపై వాలిపోయారు. యజ్ఞమూర్తి ఆ మహాద్భుత వృత్తాంతం విని తిరిగి క్షణకాలం నిర్ఘాంతపడ్డాడు. గోవిందయతి అది గమనించి అల్లన నవ్వి ప్రసంగించాడు. యజ్ఞమూర్తి, ఇదేదో మహాద్భుత వృత్తాంతమని ఆశ్చర్యపడుతున్నట్టున్నావు. ఆచార్యుల మనుగడలో ఇంతకన్నా అత్యద్భుత వృత్తాంతాలున్నాయి. అద్వైత వేదాంత నిధి యాదవ ప్రకాశుల వద్ద రామానుజులు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, శంకర భగవత్పాదుల భాష్యాలతో పాటు పఠించారని నీ వెరుగుదువు కదా. ఆ సమయంలో కొన్ని ఉపనిషద్వాక్యాలకు రామానుజులు విశిష్టాద్వైతపరములైన వినూత్న వ్యాఖ్యానాలు ఆరంభించారు. యాదవ ప్రకాశులకది సుతరాము రుచించలేదు. కానీ క్రమక్రమంగా రామానుజుల వ్యాఖ్యానమే సముచితమైందని మహావిద్వాంసులు కొందరు సమర్థించారు. అందువల్ల ఆయన పట్టరాని దురాగ్రహంతో ప్రజ్వలించారు. వారణాసి యాత్ర మిషతో రామానుజులను అకస్మాత్తుగా చంపించేవేయవలనని శాయశక్తులా ప్రయత్నించారు. దైవానుగ్రహం వల్ల ఆచార్యులు ఆ ఘోర ఆపద గట్టెక్కి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తరువాత యాదవ ప్రకాశుల కుతంత్రం వారికి ఆమూలాగ్రంగా అవగతమైంది. అయినా రామానుజుడు ఏమాత్రమూ ఆయన ఎడల ఆగ్రహించలేదు. పైగా మరికొంతకాలం గడిచిన తర్వాత అంతేవాసిగా స్వీకరించారు కూడా. యజ్ఞమూర్తికి ఆ గాథ మరింతగా ఆశ్చర్యం కలిగించింది. తిరిగి గోవిందయ్యతి అలవోకగా చిరునవ్వు చిందించాడు. ఇంకొక్క చిన్న విషయం వింటే బాగా పగబట్టిన పాపుల ఎడలనైనా వారి వైఖరి ఎటువంటిదో నీకవగతం కాగలదు. శ్రీరంగ దేవాలయంలో ఇంతకు మునుపున్న ప్రధానార్చకులెవరో నీ వెరుగుదువు కదా. ఆయన
నానాటికి నలువైపులా వ్యాపిస్తున్న రామానుజుల అపూర్వ ప్రతిష్ఠ సహించలేక కళ్ళలో నిప్పులు పోసుకున్నాడు. ఆచార్యులనెలాగైనా రూపుమాపి వెయ్యవలనని నిశ్చయించుకున్నాడు. 1-2 మార్లు ఆయన అన్నపానాలలో విషం కల్పించాడు. చిట్ట చివరికి ఆ అర్చకుని పత్ని మనస్సు కరిగింది. అన్నంలో విషం కలిసిందని ఆచార్యులకు అతి రహస్యంగా నివేదించింది. ఇంకొకసారి ప్రధాన అర్చకుడు శ్రీరంగనాథస్వామి పాదోదకంలో విషం కల్పించి రామానుజులకు అందించాడు. కానీ ఆయన ఆ విషయం అరిగించుకున్నారు. తరువాత ఆ వృత్తాంతం తెలిసినా ఏమాత్రమూ ఆగ్రహించలేదు. పైగా అతన్ని ప్రగాఢ వాత్సల్యంతో ఆదరించారు. యజ్ఞమూర్తికి ఆ పురాతన గాథలేవీ తెలియవు. ఉస్సూరుమని నిశ్వసించాడు. అయ్యో, ఆచార్యులు సాక్షాత్తు సౌజన్యమూర్తులు కదా, అటువంటి వారిని చంపించి వేయాలని అతనికెందుకంతటి దుర్బుద్ధి పుట్టింది? ఈ యజ్ఞమూర్తి, దీనికి మనమేమీ ఆశ్చర్యపడనక్కర్లేదు. లోకం తీరే అంత. అటువంటి మహనీయ కారుణ్యమూర్తి హేమసుందరి రంగనాయకులకిద్దరికీ అష్టాక్షరీ మంత్రం ప్రసాదించారని విన్నప్పుడు నాకేమీ ఆశ్చర్యం కలగలేదు. లోక దృష్టిలో వారిద్దరూ సచ్చరిత్రులు కాకపోవచ్చును, కానీ చాలా సరళ స్వభావులు. వారి తీవ్ర పరస్పరానురాగమే చిట్ట చివరికి ఈ విధంగా పరిణమించి ఫలించింది. అదీగాక ఈ మధ్యన దీనిని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు ఇంకొక విషయం స్ఫురించింది. పతితులన్న వారి ఎడల మనకందరికీ బాగా కనువిప్పు కలిగించడానికని శ్రీరంగనాథుని దివ్య నేత్రాల వెన్నెల వెలుగులే హేమసుందరి రంగనాయకుల రూపంలో అవతరించినవన్న దృఢ నిశ్చయం కలిగింది. విశిష్టాద్వైత వేదాంత విజ్ఞాన ఖనివి, నీకింతకన్నా నేనేమి వివరించగలను? యజ్ఞమూర్తి అది విని ఉసూరుమని నిశ్వసించి శిరస్సొకించుక వంచుకున్నాడు. గోవిందయ్యతి అతని పశ్చాత్తాప వైఖరి గమనించి అలతి నగవుతో తిరిగి ప్రస్తావించాడు. నాయనా, ఆచార్యులు మనతో ఎంతో కలిసికట్టుగా మాట్లాడుతుంటారు. ఒక్కొక్కప్పుడు పరిహాస ప్రసంగాలు ఆరంభిస్తూ ఉంటారు. తాము చాలా సామాన్య పురుషులమన్నట్టు స్ఫురింపజేస్తుంటారు. కానీ జాలితో, ప్రేముడితో తొణికిసలాడుతున్న ఆయన నిండు గుండె లోతులు మాత్రం మనకేమాత్రం తెలియవు. రంగనాయకునికి శ్రీరంగేశుని దివ్య విలోచనా సాక్షాత్కార భాగ్యం లభించిందని ఆచార్యులే అన్నారు కదా. మరి తిరిగి ఇంతలోనే వారిద్దరికీ మంత్రోపదేశం ప్రసాదించవలసినంత ఆవశ్యకత ఏమి ఉన్నది? దీని అంతరార్థమేమో గ్రహించుకున్నావా? యజ్ఞమూర్తి మరికొన్ని క్షణాల వరకు మాట్లాడలేదు. చిట్టచివరికి ఒక నిట్టూర్పు విడిచిపెట్టాడు. మొట్టమొదటి నుంచి నాకిదంతా అయోమయంగానే ఉన్నది. ఇక నా వంటి అజ్ఞుడి లోకంలో లేడని అనిపిస్తూ ఉన్నది. ఆచార్యులు మున్ముందుగా రంగనాయకుని అర్హత కనుగొన్నారు. హేమసుందరి ఆ పైన అతని ధోరణి కనిపెట్టి తిరిగి నిచులాపురం వెళ్ళిపోగలదేమో అనుకున్నారు. కానీ అతని ఎడల ఆమె ప్రగాఢానురక్తి గమనించిన పిమ్మట ఆయన కామె ఎడల కూడా ఎంతో వాత్సల్యం కలిగింది. కనుకనే మొట్టమొదట ఆమెకే అష్టాక్షరీ మంత్రం ప్రసాదించారు. అనంతరమే రంగనాయకునికది ఉపదేశించారు. ఆచార్యులు ఆ విధంగా స్వయంగా వారిద్దరికీ ఉపదేశించగలరని నేను కలలో కూడా ఊహించి ఉండలేదు. నేను మాత్రం అనుకున్నానా? నిజానికి ఆయన కారుణ్య దృష్టి ఎటువంటిదో మనకెవ్వరికీ తెలియనే తెలియదు. అంతేకాదు, ఎంతో సన్నిహితంగా ఆప్యాయంగా ప్రసంగిస్తున్నా ఆయన యథార్థ స్వరూపమేమో మనకెవ్వరికీ అవగాహన కాలేదు. ఈ మధ్యన నా సమక్షంలోనే ఒక అద్భుతం జరిగింది. ఏమది? యజ్ఞమూర్తి ఎంతో ఆతృతతో గోవిందయ్యతి ముఖ వైఖరి పరిశీలించాడు.
అదే చెప్తున్నాను. నేను మౌననిష్ఠ అవలంబించిన పిమ్మట ఆచార్యులు నాకెదురుగా కూర్చుని మా చిన్ననాటి ఆటపాటల మాటలతో మాటిమాటికి కవ్వించి నవ్వించవలనని ప్రయత్నించారు. నేనెంతో ఆశ్చర్యపడ్డాను. అయినా నా మౌనవ్రతం విడిచిపెట్టలేదు. అది గమనించి ఆయన కలకల నవ్వి, గోవిందా, శ్రీరంగేశులే స్వయంగా పనిగట్టుకుని వచ్చి సమక్షంలో నిలిచినా మరి నీ మౌనదీక్ష విడిచిపెట్టవు కాబోలు అని చలోక్తులారంభించారు. అప్పటికి నాకాయన మాటల్లోని అంతరార్థం సంపూర్ణంగా బోధపడింది. వెనువెంటనే నా నిష్ఠ విసర్జించాను. యజ్ఞమూర్తి రవంతసేపు నిర్ఘాంతపడ్డాడు. మీకేమి బోధపడిందో గాని నాకాయన పరిహాస పరమార్థమేమీ అవగాహన కాలేదు. నాయనా, దీనిలో అంత దుర్గ్రాహ్యమైన పరమ రహస్యమేమీ లేదు. విశిష్టాద్వైత సారం గ్రహించిన వారికాయన మాటల్లో అవగాహన కానిదేదీ కనబడదు. శ్రీరంగనాథస్వామి ప్రత్యేకించి వైకుంఠంలోనేగాక వేర్వేరు అంశాలతో ప్రాణులలో, మానవుల్లో, ప్రపంచంలో సర్వత్రా నివసిస్తున్నారు. మరి మాయ అన్నది ఎక్కడా లేనే లేదు. ఇదే కదా విశిష్టాద్వైత పరమార్థము. అటువంటప్పుడు తోటివారి ఎడల మౌన దృష్టి స్వామికి మాత్రం సమన్వయించదా? ఇది వారి పరిహాసంలో గల పరమార్థం. కనుకనే కేవలం పతితులని మన వంటి వారందరూ ఈసరించుకుంటున్న వారి ఎడల ఆయన అపార కరుణాదృష్టి ప్రసరిస్తున్నది. కానీ మనకది ఎంతో విడ్డూరంగా కనిపిస్తున్నది. ఆ ప్రసంగంతో యజ్ఞమూర్తి మథన యావత్తూ మంచు విడిపోయినట్టు విడిపోయింది. మీరన్నది ప్రత్యక్షరము యథార్థమే. ఎంతగా ఎన్నెన్ని గ్రంథాలు మధించినా ఈ మాత్రం సామాన్య విషయం కూడా నాకు అవగతం కాలేదు. ఇంతకాలం నుంచి ఎడతెగని అజ్ఞానాంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాను. అతడు అటు పిమ్మట లేచి రంగనాయకుని భవంతికి ప్రయాణమైనాడు. గోవిందయతి తన మాలతో బాటు 4-5 అడుగుల వరకు అతన్ని అనుసరించి తిరిగి చల్లని పలుకులతో హితవు ఉపదేశించాడు. నాయన, పామరులకెవ్వరికీ పరమేశ్వర సాక్షాత్కారం లభించదని మన వంటి వారందరూ అహంకరిస్తూ ఉంటారు. కానీ విద్వాంసుల కన్నా వారే ఆయనకెక్కువ సన్నిహితులని నా నమ్మిక. కనుకనే ఆచార్యులు అతనికి పీఠాధిపత్యం ప్రసాదించవలనని సంకల్పించి ఉంటారు. మరి ఈ విషయమై నువ్వేమాత్రమూ మదనపడనక్కర్లేదు. అవును, మీరన్నది నిజమే. నాకిప్పటికి కనువిప్పు కలిగింది. మరి సెలవు. అతని దగ్గరికి ఇప్పుడే బయలుదేరుతున్నాను. అత్యంత వినీత వైఖరితో వీడ్కొన్నాడు యజ్ఞమూర్తి. మఠాధిపతి రంగనాయకుని భవంతి గుమ్మంలో అడుగుపెట్టేసరికి ఎక్కడికో బయలుదేరిన అతడెదురుపడ్డాడు. యజ్ఞమూర్తి రాక గమనించి రంగనాయకుడు కొంతసేపు ఆశ్చర్యపడ్డాడు. సగౌరవంగా ఎదురుగా పోయి వీధి అరుగు మీద వేసిన వ్యాఘ్ర చర్మం మీద కూర్చోబెట్టి ఎంతో వినయంతో సరసనే సమాసీనుడైనాడు. యజ్ఞమూర్తి మొట్టమొదట కుశల ప్రశ్నతో ప్రసంగం ప్రారంభించి ఆచార్యుని ముఖతః ఉపదేశం స్వీకరించిన అదృష్టశాలివని అభినందించారు. అయినా రంగనాయకుడు ఉబ్బి తబ్బిబ్బై పోలేదు. అదంతా వారి అనుగ్రహమే. లేకపోతే నా వంటి అజ్ఞానికి అంతటి అర్హత ఎక్కడిది? అబ్బే, దీనిలో తమ అనుగ్రహం లేశమాత్రమైనా లేదని ఆచార్యులే ఆనాడు నాతో అన్నారు. ఆ తరువాత యజ్ఞమూర్తి దేవాలయంలో కళ్యాణ మండపంలో తనకు ఆచార్యునికి మధ్య నడిచిన ప్రసంగం సంగ్రహంగా అతనికి తెలియజేశాడు. రంగనాయకుడది విని మరింతగా ఆశ్చర్యపడ్డాడు. మరి కొన్ని క్షణాల వరకు అతని నోట మాటే వెలువడలేదు. అంతలోనే యజ్ఞమూర్తి తాను వచ్చిన పని తెలియజేసి సగౌరవ దృష్టితో అతనిని అభినందించాడు. మేలుకున్నానా కలగన్నానా అని రంగనాయకుడు క్షణకాలం నిశ్చేష్టితుడైనాడు. యజ్ఞమూర్తి మాట మీద అతనికి ఏమాత్రమూ నమ్మిక కలగలేదు. మఠాధిపతి తిరిగి అది
యథార్థమే అని తిరిగి రెట్టించిన తరువాత అతనికిక విశ్వసించక తప్పలేదు. ఆచార్యులకు ఒకవేళ నా మీద దయ తప్పిందేమో, లేకపోతే నేనెక్కడ, మీ వంటి మహనీయ విద్వాంసులు స్వీకరించదగిన శ్రీ వైష్ణవ పీఠాధిపత్యమెక్కడ? మన్నించండి, ఇది నా వల్ల అయ్యే పని కాదు. ఇది శ్రీమద్ రామానుజుల ఆనతి. ఆయనే స్వయంగా నన్నిక్కడికి పంపించారు. రంగనాయకుడు సవినయంగా శిరస్సు కించుక ఉంచుకొని దోసిలి కట్టి విన్నవించాడు. నేను దీనికేమాత్రమూ తగనన్నానని వారికి విన్నవించండి. అర్హతానర్హతలు నిర్ణయించవలసిన వారు ఆచార్యులు గాని మనం కాము. వారే స్వయంగా స్వీకరించవలసిందని ఆదేశించినప్పుడు కాదని తిరస్కరించడం భావ్యం కాదు. అయినా రంగనాయకుడు తన పట్టు విడిచిపెట్టలేదు. తాను కేవలం అనర్హుడనని మాటిమాటికి విన్నవించుకున్నాడు. యజ్ఞమూర్తికిక ఏమనడానికి పాలుపోలేదు. కొంచెంసేపు ఆలోచించాడు. స్వయంగా వచ్చి నీవే వారికి సంగతి నివేదించడం మంచిది. అవును, ఇది మంచి ఆలోచనే. అయితే మీరు కూడా కొంచెం వెంట వచ్చి సాయపడాలి. యజ్ఞమూర్తి దానికి అంగీకరించిన తర్వాత వారిద్దరూ మఠానికి బయలుదేరారు. మరి కొంతసేపటికి రామానుజ యతిని సందర్శించారు. రంగనాయకుడు ఆచార్యుని సమక్షంలో అడుగుపెట్టినంతలోనే పాదాలపై సాగిలపడి నమస్కరించి విన్నవించాడు. తమ ఆజ్ఞ యజ్ఞమూర్తి గారు నాకింతకు మునుపే వెల్లడించారు. అయితే నేనెక్కడా, ఆ పీఠాధిపత్యమెక్కడా? మీ ఆజ్ఞ తిరస్కరించినందుకు మన్నించవలసిందని ప్రాధేయపడుతున్నాను. రామానుజుడు అతన్ని ఎంతో ఆప్యాయతతో లేవనెత్తి తిరిగి ప్రగాఢ ఆత్మీయ దృష్టితో ప్రోత్సహించాడు. నాయనా, నీవు దీనికి అన్ని విధాలా అర్హుడవే, సందేహం లేదు. అయినా రంగనాయకుడు తన పట్టుదల విడిచిపెట్టలేదు. మన్నించవలసిందని మాటిమాటికి ప్రాధేయపడ్డాడు. ఆ పైన ఆచార్యుని ముఖంలో మరి కొన్ని క్షణాల వరకు గంభీర మౌన ముద్ర మాత్రమే స్థిరపడింది. మరి కొంతసేపటికి ఆయన యజ్ఞమూర్తి వైపు చూచి రవంతసేపు ఆలోచించాడు. చూడు నాయనా, యజ్ఞమూర్తికి ఇటీవల వల్లమాలినంత పని పేరుకున్నది. పోనీ నీవు మన మఠంలో కోశాధికారిగా వ్యవహరించి ఆ బరువు కొంచెం తగ్గించకూడదా? రంగనాయకునికి ఆ సూచన కూడా తిరస్కరించడం భావ్యం కాదని అనిపించింది. కొంచెం సంకోచిస్తూ నీళ్లు నమిలాడు. మఠాధిపతులు అడుగడుగునా సాయపడితే నాకిది అంతగా కష్టమైన పని కాదు. తప్పక తమ ఆజ్ఞ శిరసా వహించగలను. యజ్ఞమూర్తి ఆ నియమానికి అంగీకరించాడు. రంగనాయకుడు వారిద్దరికీ వినీత వైఖరితో నమస్కరించి సెలవు తీసుకుని తిరిగి తన భవంతికి బయలుదేరాడు. ఇటీవల ఆచార్యునికి తన ఎడల ఇనుమడించిన వాత్సల్య దృష్టి తలుచుకోగానే అతని నేత్రాలలో కన్నీటి బిందువులు ఏకధారగా ప్రవహించాయి. తన తపన బలిమి వల్లనే శ్రీరంగేశుని దివ్య విలోచనాల సాక్షాత్కార భాగ్యం లభించిందని ఆచార్యులు అన్నమాట సంస్మరించినప్పుడు అతనికెంతో ఆశ్చర్యం కలిగింది. నిజంగా నాలో అంతటి తపన ఏమి ఉన్నది? వారి అనుగ్రహమే నాకటువంటి మహనీయ భాగ్యం ప్రసాదించింది. లేకపోతే నేనెక్కడా, స్వామి సాక్షాత్కారమెక్కడా? అయితే ఆచార్యుల నోట ఎన్నడూ అసత్యం వెలువడలేదే. మరి ఆయన ఎందుకలాగా సెలవిచ్చారో? లేకపోతే అందరి ఎదుట తామే అంతటి మహత్కార్యం నెరవేర్చినట్టు ప్రసంగిస్తారా? అయితే మాట వరుసకైనా ఆయన అసత్యం చెప్పరే. తమ ఘనత వెల్లడించడానికి ఇష్టం లేనప్పుడు అలవాటైన గంభీర ముద్ర స్వీకరించవచ్చునే. అదంతా నా తపన ఫలితమే అని ఎందుకన్నారో? ఎన్నెన్ని విధాల ఆలోచించినా అతనికి ఆ జటిల ప్రశ్నకెంతసేపటికి తగిన సమాధానం స్ఫురించలేదు. చిట్ట చివరికి దీనికింత ఆలోచన ఎందుకు? ఆచార్యులు అపార కరుణాసముద్రులు అని నిశ్చయించుకున్నాడు.
రామానుజుని వెడద కనుదోయిలో తొణికిసలాడుతున్న కారుణ్య ఛాయ సంస్మరించగానే అతని కట్టెదుట శ్రీరంగేశుని విశాల విలోచన యుగళి నిశ్చలమైన పైడి మెరుపుల జంటవలే తళుక్కుమని ప్రకాశించింది. చిన్ననాటి నుండి అతడు నిచులాపురం గ్రామ వృద్ధుల నోట శ్రీరంగశాయి కేవలం పతితపావనులైన కరుణాస్వరూపులన్న అభివర్ణన ఆకర్ణించాడు. కానీ అప్పుడది అతనికి ఏమాత్రమూ అవగాహన కాలేదు. ఇటీవల రామానుజుల అపార కృప తలచుకున్నప్పుడు రంగనాయకునికి ఆ సూక్తిలో గల అంతరార్థం రవంత బోధపడింది. శక్తిలో, సామర్థ్యంలో, కరుణలో, ప్రాభవంలో స్వామి ఆచార్యుల కన్నా కొంచెం గొప్పవారై ఉండవచ్చును. లోకాలే సృష్టించగలిగిన శ్రీరంగనాథుని కృప నా వంటి పాపికెలాగా బోధపడుతుంది? లోపల కొంచెం సమాధానపడ్డాడు రంగనాయకుడు. సజ్జనులే కాక తన వంటి అధమాధములు కూడా అనేక మార్గాలలో ఎడతెగని దుఃఖాలనుభవించి చిట్ట చివరికి ఆయన చల్లని అడుగుల నీడలలో మేనువాల్చి విశ్రమించి ఆనందిస్తున్నారని నిశ్చయించుకున్నాడు. తన వంటి మహాపాతకుని మీదే స్వామికంతటి దయ కలిగినప్పుడు మిగిలిన వారి ఎడల ఆయనకెంతైనా జాలి కలిగి తీరుతుంది. వారందరినీ వేర్వేరు దారులలో క్రమక్రమంగా తమ వైపు ఆకర్షించుకుంటున్నారు. మరి సందేహం లేదు, ఎంతో సంతృప్తి పడ్డాడు రంగనాయకుడు. అతనికా క్షణంలో శ్రీరంగనాథుని సువిశాల నేత్రాలే కాక సమగ్ర స్వరూపం సమస్తం హృదయ నయనాల సమక్షంలో సాక్షాత్కరించింది. చెక్కిళ్లపై ఆనంద బాష్పాలు అవిరళ ధారలై ప్రవహించాయి. లోకంలో స్వార్థమేమాత్రమూ లేని జాలి, కరుణ, ఔదార్యము, ప్రేమ, ఆత్మీయత తొణికిసలాడిన హృదయాలే శ్రీరంగశాయి దేవళాలని కూడా గ్రహించుకున్నాడు. తిరిగి అతని కటాక్షాలలో నుండి కన్నీటి బిందువులొకటి రెండు పొటమరించాయి. అదే సమయంలో అతనికి నిచులాపురంలో గడిచిన జీవితమంతా ఒక వినూతన రూపంలో అతి విచిత్రంగా కనిపించింది. తిరుమలరెడ్డి మాటిమాటికి కక్ష కట్టి అనేక విధాలా వేధించాడు. చంపించి వేయించాలని కూడా శాయశక్తులా ప్రయత్నించాడు. ఆ పగ భరించలేక అతడు అకస్మాత్తుగా శ్రీరంగం చేరుకున్నాడు. అక్కడ రామానుజుల సందర్శన భాగ్యం లభించింది. దానికి తిరుమలరెడ్డి పరోక్షంగా ప్రధాన కారణభూతులని గ్రహించుకున్న పిమ్మట రంగనాయకునికి అతడొక మహోపకారిలా సాక్షాత్కరించాడు. ఇన్నాళ్ల నుంచి అతని ఎడల పేరుకున్న అక్కసంతా ఒక్కమారుగా మంచు విడిపోయినట్టు విడిపోయింది. బద్ధ శత్రువులే ఒక్కొక్కప్పుడు మహోపకారులు కాగలరని అతడి నాడు అకస్మాత్తుగా గ్రహించుకున్నాడు. తన మాట చెప్పగానే ఈసడించి వేసిన శృంగారమంజరి ఎడల కోపించిన తల్లిదండ్రుల ఎడల అతనికి అదే విధమైన ఆర్ద్ర దృష్టి కలిగింది. వారికెప్పటికైనా తన ఎడల అభిమానం కలగకపోదని కొంచెం సంతృప్తి పడ్డాడు. ఎడతెగని తల్లిదండ్రుల పోరే శ్రీరంగ ప్రయాణం ప్రేరేపించిందని గ్రహించగానే అతనికెంతో ఆశ్చర్యం కలిగింది. అన్నీ మంచికే వస్తాయి అన్న లోకుల సూక్తిలో గల పరమార్థం అతనికిప్పుడు సమగ్ర స్వరూపంతో భాషించింది. సింహాచలాన్ని తలుచుకోగానే అతనికెంతో జాలి కలిగింది. తిరిగి ఆ దురదృష్టవంతుని కుటుంబానికి అడుగడుగునా సాయపడాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ రంగనాయకుడు ఇంట్లో అడుగుపెట్టేసరికి హేమసుందరి అప్పుడే దీపం వెలిగించి అతని రాక కోసం త్రుటికాలము ఒక యుగంగా నిరీక్షిస్తున్నది. ప్రశాంత సాంధ్య కాంతిలో చెక్కిళ్లపై ప్రతిఫలిస్తున్న కాంచన కర్ణాభరణాల కాంతులలో బేడిస మీనుల జంటవలే
మిలమిలలాడుతున్న ఆమె సువిశాల విలోచనాల వైపు అవలోకించగానే రామానుజ శ్రీరంగేశుల మనోజ్ఞ నయనాల జంటలొకదాని వెనుక వేరొకటి తటాలున అతని హృదయాంతరాళంలో సాక్షాత్కరించాయి. మరికొన్ని క్షణాల వరకు అతని వైఖరిలో విపరీతమైన పరధ్యానం గోచరించింది. ఇదేమిటిలాగున్నారీ వేళ? మఠంలో గాని తిరిగి మళ్ళీ విడ్డూరమేమైనా జరిగిందా? హేమ ప్రశ్నించింది. రంగనాయకుని నిశ్చల దృష్టి హేమసుందరి వెడద కనుదోయి లోతుల్లో చిక్కుకున్నది. ఉల్లాస పారవస్యంతో తలమునకలై రామానుజులు ఆనాడు పీఠాధిపతిగా అభిషేకించదలచిన విషయం వెల్లడించాడు. నిజమేనా? హేమసుందరి పైడి బొమ్మల నిర్ఘాంతపడి నిలుచున్నది. నిజమే. అయితే నేను దానికి అంగీకరించలేదనుకో. కానీ చిట్ట చివరికి మఠంలో కోశాధిపతిగానైనా వ్యవహరించవలసిందని ఆజ్ఞాపించారు. వారి మాట కాదనలేక అంగీకరించాను. అమ్మయ్య, ఇంతే కదా. అయితే ఇక మన పసివాడికి ఆచార్యుల పేరే పెట్టుకుందాము. మఠాధిపతి మాట వినబడగానే మీ సన్యాసానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని చాలా భయపడ్డాను. రంగనాయకుడు ఆ సుందరిని మృదువుగా కౌగులించుకుని హలవోకగా విశాల నేత్రాలు ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు హేమ నీకింతటి ఆరాటం? ఇటీవల నాలో సన్యాసం స్వీకరించాలన్న సంకల్పం మొలకెత్తిందని గ్రహించి ఆచార్యులు ఏమన్నారో తెలుసునా? నాయనా, చెయ్యి పట్టుకుని హేమసుందరి నిన్ను శ్రీరంగస్వామి సన్నిధికి తీసుకువచ్చింది. అదీగాక లోకంలో అంతటా నివసిస్తున్నట్టే ఆమె అంతరాంతరంలో కూడా స్వామి ఉన్నారు కదా. ఇక ఆయన కోసమని ప్రత్యేకించి సన్యసించి నీవెక్కడికి పోగలవు? అంతటా ఉన్నవారు ఆయనే కదా. ఆ పైన నీవింకా చాలా చిన్నవాడవు. బాగా పెద్దవాడవైన తరువాత అప్పటి మాట ఆలోచించుకోవచ్చునులే అన్నాడు. అందుచేత నేనప్పటినుంచి ఆ మాటే తలపెట్టలేదు. అనవసరంగా కంగారు పడి కాళ్ళు విరగదొక్కుకోకు. అలాగా? అయితే స్వామి నా మొర ఆలకించారన్నమాటే. ఇక మొక్కుబడి చెల్లించుకోవడం ఒక్కటే తరువాయి. రంగనాయకుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఏమని మొక్కుకున్నావు? నా కడుపున ఒక కాయ కాచి పసివాడితో పాటు మీరు 10 కాలాల పాటు నట్టింట పారాడుతుంటే పచ్చలహారం సమర్పిస్తానని మొక్కుకున్నాను. అమ్మ దొంగ, 2-3 పెద్ద కోరికలతో మెలికపెట్టి ఎంత విచిత్రంగా మొక్కుకున్నావు. స్వామి నీ మాయ గ్రహిస్తే మరి కోరిక చెల్లిస్తారా? రంగనాయకుడు కొంచెం కొంటితనంతో చిరునవ్వు చిందించాడు. ఏరి కోరి ఆచార్యులే మీ వంటి గజదొంగని కోశాధికారిగా నియమించుకోలేదా ఏమిటి? మీకన్నా నేనేమైనా తీసిపోయానా? అప్పుడే నా కోరిక కొంత నెరవేరినట్టే. స్వామి దయతలిస్తే మిగిలింది కూడా నెరవేరికేం చేస్తుంది? అబ్బో, నువ్వు నాకన్నా 2 ఆకులు ఎక్కువ చదువుకున్న గొప్ప గజదొంగవి. నిండు గుండె నిలువునా దోచుకున్నావు. వ్యంగ్యంగా ఒక చలోక్తి విసిరాడు రంగనాయకుడు కలకలా నవ్వి. హేమసుందరి మరి ప్రతి సమాధానం చెప్పలేక ఒకంచుక తల వంచుకున్నది. ఆ కొత్త ముక్కుబడితో స్ఫురించిన హేమ ప్రేముడి లోతు గ్రహించినంతలోనే అతనికి ఆమె పాదాల మీద వాలి ముద్దులతో ముంచెత్తాలన్న తహతహ కలిగింది. క్షణంలో ఆ సంకల్పం గ్రహించుకున్న హేమసుందరి అంతలోనే కొంచెం దూరంగా తొలిగి నిల్చున్నది. చాలు చాలండి మీ వెర్రి చేష్టలు.
మధ్య వైష్ణవానికి పంగనామాలు ఎక్కువన్నట్టుంది మీ ధోరణి. ఆనాటి నుంచి హేమసుందరీ రంగనాయకుల జీవిత యుగళి అనుక్షణము రామానుజుల మఠ పరిచర్యలకే అంకితమైంది. అంతేకాదు, స్వామి ఉత్సవాలలో, ఊరేగింపులలో, సాముగర్డీల వినోదాల మీద రంగనాయకుని శ్రద్ధ నానాటికి అతిశయించింది. ఎప్పుడైనా వారానికొక మారు వీధి మొగలో నిలబడి వినోదాలు ఆరంభించగానే పైడి వెండి చక్రాలు కోకొల్లలుగా అతని పాదాల దగ్గర వర్షించాయి. అందువల్ల అతని మనుగడకు ఏ విధమైన కొదవ లేకుండా హాయిగా గడిచిపోయింది. రంగనాయకుడు తన సంపాదనలో చాలా భాగం మఠానికి అర్పించాడు. అలాగే ప్రత్యేకించి కొంత సొమ్ము సింహాచలం కుటుంబానికి అందేటట్టు గట్టి ఏర్పాటు చేశాడు. ఆచార్యుని మంత్రోపదేశం వార్త విన్న పిమ్మట ధర్మకర్త ఎంతో ఆశ్చర్యపడి అతని భృతి ఇనుమడించవలనని నిశ్చయించాడు. కానీ రంగనాయకుడు దానికి అంగీకరించలేదు. ఏ విధమైన జీతము భత్యము లేకుండా సదా స్వామి సేవకు అనుమతించవలసిందని వేడుకున్నాడు. నిమేష కాలం నిర్ఘాంతపడిన పిమ్మట ధర్మకర్త అతని ప్రార్థనకు అంగీకరించి అనేక విధాల అభినందించాడు. రంగనాయకునికి రామానుజులు స్వయంగా తామే అష్టాక్షరి అనుగ్రహించారన్న వార్త చెవిన పడిన పిమ్మట పౌర ప్రముఖులకందరికీ అతని ఎడల విపరీతమైన గౌరవం కలిగింది. క్రమక్రమంగా వారందరూ మఠానికి వచ్చి దేవరాజస్వామిని సందర్శించి విరివిగా కానుకలర్పించడం ప్రారంభించారు. ఆ వార్త విన్న తరువాత మఠం విడిచిపెట్టి వెళ్ళిపోయిన బ్రహ్మచారులు ఒక్కరొక్కరే తిరిగి వచ్చి తమ తప్పిదాలు మన్నించవలసిందని యజ్ఞమూర్తిని అర్థించారు. అతని అనుమతితో తిరిగి మఠంలో ప్రవేశించారు. క్రమక్రమంగా శ్రీరంగేశుని ఎడల హేమసుందరీ రంగనాయకులకేర్పడిన అపూర్వ ప్రగాఢ భక్తి గోవిందయతి వంటి పరమ బ్రాహ్మణ్యులకే ఎన్నిక చేసి మన్నించదగిన గొప్ప వరవడిగా గోచరించింది. వారి అన్యోన్యత, సౌజన్యము, సరళ వర్తనము క్రమక్రమంగా మఠ వాస్తవ్యులకే ఎంతో ఆశ్చర్యం కలిగించాయి. శ్రీమద్ రామానుజుని విశిష్టాద్వైత ప్రస్థానం ప్రభావం వల్ల దక్షిణ భారతంలో పల్లెపట్టులలో, పట్టణాలలో అంతటా అసంఖ్యాక సముత్తుంగ దేవాలయాలు ఆవిర్భవించాయని చరిత్రవేత్తలందరూ ఏకగ్రీవంగా నిర్ణయిస్తున్నారు. ఆ సముత్తుంగ దేవాలయాలు పరమేశ్వరుని కోసం భక్తి పరవశమైన జనానీకం పైకెత్తిన సుదీర్ఘ నిశ్చల హస్తాల వలె తరలిస్తున్నాయని వేనోళ్ల అభివర్ణిస్తున్నారు. అయితే అపార కృపానిధి రామానుజయతి యంటి పుట్టువులైన హేమసుందరీ రంగనాయకుల వంటి వారినెందరెందరినో మహనీయ మానవ స్వర్ణ దేవాలయాలుగా మలచిన విషయం గుర్తించిన చరిత్రకారులెంతోమంది లేరు. సమాప్తం. ఇక్కడితో పిలక గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు 10వ మరియు చిట్ట చివరి భాగం పూర్తి అయింది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. మీ అభిప్రాయాలను, సూచనలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలుపండి. మరో మంచి రచనతో మీ ముందుకు వచ్చేలోగా గీతావాణికి సెలవిస్తారా? ఆలకించినందుకు ధన్యవాదాలు.